హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక పచ్చడి చేశానండి. మన ఛానల్లోని వెజ్ ఉంది, నాన్ వెజ్ కూడా ఉంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ పచ్చళ్ళు, ఈ వెజ్ కర్రీస్ చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ పచ్చడి ఏం పచ్చడో చెప్పండి. ఎస్ అండి, క్యాబేజీ పచ్చడి. క్యాబేజీ పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎవరైనా ఇట్లా క్యాబేజీ పచ్చడి చేస్తారా? అండ్ క్యాబేజీ ఆ స్మెల్ అట్లా ఉంటుందని చాలామంది ఇష్టపడరు క్యాబేజీని. కానీ ఈ విధంగా పచ్చడి చేసుకొని తినండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఇంకా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇంకా వీడియోలోకి పోతే చిన్న క్యాబేజీ తీసుకున్నానండి. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రై చేసుకుంటాం కాబట్టి మరీ చిన్నగా కాదు, ఓ మాదిరిగా కట్ చేసి పెట్టుకున్నా సరిపోతుంది. కానీ నీట్గా క్లీన్ చేసుకొని కడిగేసుకొని, కొంచెం ఇసుక గట్రా ఉంటుందండి ఇందులో కూడా, కొంచెం నీట్గా వాటర్లో 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి క్యాబేజీ. పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఒక లైక్ చేయండి. వీడియో స్టార్ట్ చేయగానే ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొకరు రీచ్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఈ మాదిరిగా కట్ చేసి పెట్టుకున్నాను. అన్ని స్టవ్ దగ్గర పెట్టుకుంటే అండి చకచక వంట అయిపోతుంది కదా. ఇంకా దీనికోసం ఒక పెద్ద టమాటాలు ఒక 2 తీసుకున్నా, గార్లిక్, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి, కొంచెం ఇంగ్రీడియంట్స్ తోటి క్యాబేజీ పచ్చడి అయితే అద్భుతంగా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇంకా బాగానే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, అందులో జీలకర్ర వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఈ క్యాబేజీ పచ్చడికి మోస్ట్లీ ఏంటంటే జీలకర్ర, గార్లిక్కేనండి. ఆ 2 బాగా కొంచెం ఎక్కువ వేసుకుంటే స్మెల్ అది బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా జీలకర్ర, గార్లిక్ ఇవంతా. చాలా టేస్ట్గా ఉందండి. నేను క్యాబేజీ కర్రీ మా ఇంట్లోని కొంతమంది తింటారు క్యాబేజీ, కొంతమంది కర్రీ తినరు. పచ్చడి చేస్తే మాత్రం అందరూ తింటారు. ఇంకా ఆయిల్లో జీలకర్ర వేసుకున్నాం, గార్లిక్ వేసుకొని, ఇంకో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ వేసేసుకోవాలి. క్యాబేజీ వేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కలుపుకొని పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అండి సూపర్ ఉంటుంది అసలు. ఇంకా పోపులోని క్యాబేజీ వేసేసుకోవాలండి. ఆ పచ్చి అంతా పోయేంత వరకు కొంచెం ఫ్రై చేయాలి. క్యాబేజీ పచ్చి ఆ స్మెల్ అంతా పోవాలి. అప్పుడే బాగుంటుంది అన్నమాట. క్యాబేజీ పచ్చి అంతా పోయేలా ఫ్రై అయిపోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదన్నమాట. కొంచెం ఆయిల్ తోటే వంట అయిపోతుంది. అందరూ ఇష్టంగా తినొచ్చు పచ్చడి. బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ఎండుమిర్చి కూడా 1-2 వేసుకోవచ్చు. కాకపోతే నేను ఉత్తి పచ్చిమిర్చి వేసే చేసుకున్నాను. నాకు పచ్చిమిర్చి ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా అందులోని చింతపండు వేసుకోవాలండి. చింతపండు కొంచెం బాగా కడిగి వేసుకోవాలండి. అందులో సీడ్స్ ఏ లేకుండా చూసుకోవాలి. మన సీడ్స్ గట్రా ఉంటే మిక్సీలో వేసేటప్పుడు మిక్సీ జార్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. సీడ్స్ ఏం లేకుండా చూసుకోండి. చింతపండు కూడా బాగా వేసేసి ఫ్రై చేసుకోవాలి.
అసలు కలుపుతుంటేనే స్మెల్ చాలా బాగుందండి. మన కంటికి బాగా నచ్చితే కదా తినగలుగుతాము. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటాలు వేసేసి కలపకుండా చెదరకుండా మూత పెట్టి ఉంచేయాలన్నమాట. టమాటాలు ఎప్పుడు వేసినా కానీ కలపకూడదు, వెంటనే మూత పెట్టి ఉంచేయాలి. మూత పెట్టి ఉంచేస్తేనే టమాటాలు బాగా మగ్గుతాయి. చూడండి, టమాటాలు చక్కగా మగ్గిపోయాయి కదా. క్యాబేజీ కూడా బాగా ఫ్రై అయిపోయింది. పచ్చడి అయితే అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి. నేను బాగా చేస్తుంటా. కొబ్బరి పచ్చడి, గోంగూర పచ్చడి, వంకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, క్యాబేజీ పచ్చడి. పచ్చళ్ళు కొంచెం ఎక్కువ తింటారండి మా ఇంట్లో. నాన్ వెజ్ తింటాం, అలాగే పచ్చళ్ళు కూడా ఎక్కువే ఉండాలి. టేస్ట్కి సరిపడ్డాగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీకు ఎంత సరిపడుతుందో క్వాంటిటీని బట్టి వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. కానీ చింతపండు, టమాటా ఇవన్నీ వేసుకున్నాం కదండి. పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంక బాగా ఫ్రై అయిన తర్వాత ఆ వాటర్ అంతా దిగిపోవాలండి. పచ్చి అంతా పోవాలి. టమాటా పచ్చి అండ్ క్యాబేజీ పచ్చి కూడా పోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుందండి. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంక ఇదంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు మళ్ళీ కొంచెం తెల్లుల్లి, గార్లిక్ అండ్ జీరా మళ్ళీ వేసుకోవాలి. ఏ పచ్చడి చేసినా కూడా మిక్సీ జార్లో వేసేటప్పుడు కానీ, రోట్లోని దంచి రోటి పచ్చడి చేసుకున్నప్పుడైనా కానీ కొంచెం పచ్చిగా జీలకర్ర అండ్ గార్లిక్ వేసుకుంటే పచ్చళ్ళు చాలా బాగుంటాయి. అంతేనండి, పచ్చడి అయిపోయింది. దీనికి మళ్ళీ రిటర్న్ పోపు పెట్టుకోవాలన్నమాట. మరీ కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకుంటే చాలండి, మరీ పేస్ట్ లాగా అవసరం లేదు, కచ్చాబచ్చాగా చాలు. దీనికి రిటర్న్ పోపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులోని ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, కరివేపాకు అండ్ ఎండుమిర్చి, కొంచెం మినప్పప్పు, శనగపప్పు ఈ పోపులు వేసేసుకొని ఈ పచ్చడిలోని వేసేసుకోవాలన్నమాట పోపులు. అంతేనండి, పచ్చడి రెడీ. క్యాబేజీ పచ్చడి ఎంతో టేస్ట్గా ఉండే పచ్చడి రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సరేనా? వేడి వేడి అన్నంలోని ఈ పచ్చడి కొంచెం నెయ్యి పోసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా? బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా.